ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 553వ నామం వరుణ. వరుణుడంటే నీరు, జలం. ఆ జలదేవత అంటే జలదేవతని వరుణుడు అంటారు. నీరు, నీటికి అధిదేవత వరుణుడు. ఈ సృష్టికి పూర్వం ఉన్నది నీరే, అంతా జలమయంగా ఉంది. అటువంటి సృష్టికి ముందు జలముంది, సృష్టిలో జలముంది, సృష్టి లయమైనప్పుడు ఉన్నది జలమే. అది అటువంటి ఆ పూర్వం, సృష్టికి పూర్వం ఉన్న జలములో ఏం పుట్టింది అంటే విరాట్ అనేటువంటి గుడ్డు పుట్టింది. గుడ్డు విరాట్, విరాట్ స్వరూపం భగవంతుడు అంటారు. అది గుడ్డు పుట్టింది. మరి ఆ విరాట్ పురుషుడే ఆది పురుషుడు, మొట్టమొదటి సృష్టికి ఆది పురుషుడు. ఈ విధంగా ఈ సృష్టికి పుట్టడానికి కారణమైనటువంటి మహా జలాలు, అంటే ఆ జలాల్లో పుట్టింది కదా ఆ గుడ్డు, దాన్ని ఆపస్సులని వేదాల్లో వర్ణించారు. ఇదే మరి దాన్నే స్వామి క్షీరసాగరంలో శయనించి ఉన్నాడు అంటారు కదా. దాన్నే క్షీరసాగరం అని కూడా వర్ణించడం జరిగింది. ఈ నీటి నుండి సృష్టి పుడుతోంది కనుకనే జీవుల పుట్టుకకు, మరి ప్రాణాల పుట్టుకకు, మరి మొక్కలు పెరగటానికి ఈ నీరే ఆధారం. వరుణుడు తన కుమారుడుగా పుట్టటానికి ఈ నీటి అందే తపస్సు చేశాడు. మరి నీరు అంటే మనకి ఎన్నిటి విధాలుగా ఉపయోగపడుతుంది. ఆ నీరు బయటే ఉందా, మనలో ఉందా లేదా అనేది ఆలోచిస్తే ఆ నీరు మనలో లాలాజలంగా మనకి ప్రత్యక్షంగా కనపడుతుంది. ఆ లాలాజలం లేకపోతే ప్రాణం పోయినట్టే, శవం అయిపోయినట్టే. అది మనకి కనపడే లాలాజలం ఆ నీరు. మరి ఒంట్లో నీటి శాతం తగ్గితే ఎగర్లాక్కుపోయి వాడు దేనికి మరి పనికి రాకుండా అయిపోతాడు. ఆ నీటి శాతం తగినంత ఉండాలి. ఎక్కువైనా నష్టమే. ఏదైనా భగవంతుడు నిర్ణయించిన కొలతలన్నీ ఆ విధంగా ఉంటేనే సుఖం, మరి శుభం. ఆ కొలతలకి అటు ఇటు అయితే ఏ జీవి కూడా తట్టుకోలేదు. మనకి దాహం తీరడానికి నీరు కావాలి, మరి పదార్థాలు వండుకోవడానికి నీళ్లు కావాలి. ఆ నీరు ఎక్కడుంది? మళ్ళీ భూమిలోనే ఉంది. ఆ భూమిలో నుంచి మనం తవ్వి భూమిని నీరుని తీసుకుంటున్నాం. ఆ నీరు లేకపోతే క్షణం గడవదు. మరి మనం తీసుకునే మొక్కల్లో నుంచి ఆహారం వస్తుంది అనుకుంటున్నాం. ఆ మొక్కలకి ఆహారం పెరగడానికి, మొక్కలు పెరగడానికి ఆధారం నీరే. ఆ భూమాతలో భూమి నుండే నీరు వస్తుంది. మళ్ళీ ఆ భూమిలో పెరిగే మొక్కలకు నీరే ఆధారం. భూమి నుండే నీరు వచ్చి మళ్ళీ భూమిని పుట్టి పెరిగేటువంటి మొక్కలకి ఆధారంగా ఆ నీరే అవుతుంది. మళ్ళీ సముద్రాలుగా, మరి నదులుగా, చెరువులుగా, కాలువలుగా ప్రవహించి మరి సృష్టి అంతా కూడా అలా నీరు ప్రవహించి సస్యశ్యామలం చేస్తుంది, పంటలను ఇస్తుంది. ఆ పంటల చేత జీవులందరూ కూడా చక్కగా ఆహారంతో బ్రతుకుతూ ఉంటారు. మళ్ళీ జలం, ప్రత్యక్షంగా జలము త్రాగుతారు. ఆ జలం, ఆహారం, నీరు, తిండి, నీరు, ఇవన్నీ మరి ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు గూడు అంటారు. గూడు ఎలా వస్తుంది? ఆ గూటికి కూడా మరి మనకి నీళ్లు కావాల్సిందే. ఇల్లు కట్టాలంటే నీళ్లు లేకపోతే ఇల్లు కట్టలేరు. మరి
ఏది తయారు చేయాలన్నా ఆవిరి, నీరు ఇవన్నీ కూడా ఆధారంగానే ఉంటాయి. ఆ నీరు లేని జగత్తుని ఊహించుకోలేము. నీరు లేని సృష్టిని నిలపలేదు. ఆ నీరే, నీళ్లలో నుంచే సృష్టి వచ్చింది, గుడ్డు వచ్చింది అన్నారు. ఆ గుడ్డే విరాట్ స్వరూపుడు, అదే విశ్వం. ఈ విశ్వం అంతా నిండి ఉన్నది ఎక్కడుందంటే నీళ్లలోనే ఉంది. ఆ నీరే ఆధారంగా ఉంది. అట్లాంటి సృష్టిని ఈ పుట్టుక కారణమైనటువంటిది కూడా జలాలే అని మనకి జలంలో నుంచే వచ్చింది. ఆ జలంతోనే బ్రతుకుతుంది, మళ్ళీ ఆ జలంలోనే లయమైపోతుంది. ఈ సృష్టి అంతా కూడా జీవుడి యొక్క శరీరము అన్నీ కూడా పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరము చివరికి మళ్ళీ ఆ పంచభూతాల్లో లయమైపోతుంది. అటువంటి స్వామి వీటన్నిటికీ ఎవరు ఇవన్నిటిని సృష్టించేది? జలము ఆయన స్వరూపమే, అండము ఆయన విరాట్ పురుష అండం అన్నారు కదా, అండం పుట్టింది, గుడ్డు పుట్టింది అన్నారు కదా, ఆ గుడ్డు ఆయన స్వరూపమే, సృష్టి ఆయన సంకల్పమే. ఇవన్నీ కూడా చేసేది వరుణ అన్నారు. ఆ వరుణ అయినటువంటి స్వామి సాయంకాలంలో తన కిరణాలను అంతర్ముఖం చేసుకుని తన లోపలికి లాక్కునేటువంటి ఆదిత్య రూపుడైన భగవంతుణ్ణి వరుణుడు అన్నారని శంకరాచార్యులు వారు అంటున్నారు. అంటే ఉదయం తనలో నుండి కిరణాలను బయటికి ప్రసరింపజేసి సాయంకాలం మళ్ళీ ఆ కిరణాలను తన లోపలికి తీసుకునేటువంటి సూర్యుడు ఉన్నాడు కదా, ఆ ఆదిత్య స్వరూపుడైన భగవంతుణ్ణి కూడా వరుణుడు అన్నారని శంకరాచార్య. అంటే సృష్టి బయటికి రావటం సృష్టి, మరి అక్కడి నుంచి ఇక్కడ దాకా రావటం స్థితి, మళ్ళీ కిరణాలను తన లోపలికి తీసుకోవటం లయం. ఇలా సృష్టి స్థితి లయాలు చేయగలిగేటువంటి ఆదిత్య రూపుడైనటువంటి భగవంతుణ్ణి వరుణుడు అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. తన స్వరూపం చేత సమస్త ప్రపంచాన్ని ఆవరించి ఉండేటువంటి స్వామిని వరుణుడు అన్నారని పరాశర భట్టుడు అన్నారు. ఆయన స్వరూపమే కదా ప్రపంచమంతా నిండి అవ్యక్తంగా మరి ఉన్నటువంటి స్వామి వరుణుడు అన్నారు. సత్యసంధులు వారు ఈ అర్థంతో పాటు వహ ప్లస్ అరుణ అంటే జీవుల భక్తి శ్రద్ధలు తెలుసుకునేవాడు కనుక ఆయన్ని వరుణ అన్నారని, వర్ ప్లస్ ఉత్ ప్లస్ నహ ఉత్తముల్ని ఉత్తమ లోకాలకు తీసుకుని వెళ్ళేవాడు గనక ఆ స్వామిని వరుణ అన్నారని చెప్పారు. వర ప్లస్ నహ అంటే విశిష్టమైన ఆనందాన్ని అనుభవించేవాడు. మళ్ళీ ఆయన అనుభవించడమే కాకుండా భక్తుల చేత ఎల్లప్పుడూ మరి ఎవరో భక్తులు ఏమని కోరుకుంటారు? ఆనందాన్నే కోరుకుంటారు, భగవంతుణ్ణి. అలా కోరబడేవాడు ఆ భగవంతుణ్ణి కోరుకుంటారు, ఆ భగవంతుడిచ్చేటువంటి ఆనందాన్ని కోరుకుంటారు కనుక భక్తుల చేత ఎల్లప్పుడూ కోరబడేవాడు గనక ఆయన్ని మరి అనేక విధాలుగా వరుణ అనేటువంటి నామంగా చెప్పారు. మరి మహానుభావులు ఓం వరుణాయ నమః అని స్వామికి అర్చన చేస్తూ ఉంటారు కనుక వరుణ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి జలము స్వరూపుడివి నీవే, దాంట్లో ఉన్నటువంటి అండము విరాట్ స్వరూపము నీదే, వ్యక్తమైన విరాట్ స్వరూపము విశ్వము నువ్వే, స్థితి చేసేది నువ్వే, లయం చేసుకునేది నువ్వే. ఇలా పుట్టించి మమ్మల్ని చక్కని జ్ఞాన మార్గంలో నడిపించి మళ్ళీ ఆ జ్ఞాన ప్రకాశమైన నీ స్వరూపంలో మమ్మల్ని లయం చేసుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం.
మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ